అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. కరీంనగర్లో ఒక ఎస్ఐ అత్యుత్సాహం ప్రవర్తిస్తూ ఉన్నాడు. సచ్చే వయసులో అంత మతగర్వం అవసరమా ఎస్ఐకి? మంగళ షాప్ గడి పోయి కటింగ్ చేయమన్నాడట. చేయమంటే అక్కడ ఉన్న బార్బర్ ఏమన్నాడు అంటే 10 నిమిషాలు కూర్చోండి అన్నా అన్నాడట. అన్నా అన్నాడు తప్ప, అన్నా నన్ను ఎట్లా అంటావు అని చెప్పి చెంపకుండా 2 అటు ఇటు వాయించి నానా బూతులు తిప్పుతా ఉన్నాడు ఎస్ఐ. చూస్తేనేమో ముసలోన్ లెక్క కనబడుతున్నాడు, కానీ మామూలుగా లేచినది. సార్ చూడియో, ఇదే వీడియో. మధ్యలోడే నీ అమ్మ నీ అక్క ఇక నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ నన్నే అన్న అంటావా అని చెప్పి చింపల కొండ 2 కొట్టి మరీ మాట్లాడుతున్నాడు. చూస్తేనేమో ముసలోని లెక్కున్నాడు, మీద ఎంటికలు నరిచినాయి, కింద కాలే లేతలేదు. అంత బలుపు అవసరమా? నిన్ను అన్నకపోతే నువ్వేమన్నా పంతులువా? ఆయనకైనా విద్య నేర్పినవా? లేకపోతే ఆయనకు గురువా? నువ్వేమన్నా తురుంకానువా? నీకు ఆ రెస్పెక్ట్ ఇచ్చుడే పెద్ద ఎక్కువ. అసొంటిది అన్న నన్ను అంటావా అని చెప్పి బార్బర్ మీద చేసుకున్నాడు ఎస్ఐ. ఇలాంటి ఎస్ఐలు చేయబట్టి నీతిగా నిజాయితీగా పనిచేసే ఎస్ఐలకు మచ్చ. చూస్తేనేమో ముసలోని లెక్కున్నాడు, ఇకనో మాపో రిటైర్మెంట్ అవుతాడు, ఆ కాలు లేతలేదు, అక్కడ జుట్టు నరిచిపోయినది. అవసరమా ఇంత బల్బు? సరే నువ్వు ఎస్ఐవి డిపార్ట్మెంట్లో ఉన్నావు కాబట్టి సరే సార్ అని చెప్పి సప్లైకి ఉన్నాడు ఆ బ్రదరు. సరే వేరే అదర్ క్యాండిడేట్ అని చెప్పి ఇట్లనే కొట్టిండు అనుకో, అదే బ్లేడ్ తీసుకొని గొంతుక లొట్ట మీద 2 గీతలు పెడితే ఏం చేస్తావు? నీ డ్రెస్ ఆపితుందా గీత? ఏం చేస్తుంది ఎస్ఐ గారు? అంత మతగర్వం ఎందుకు? నేను సారాన్ని పిలవాలని ఏమన్నా రూల్ ఉందా? భారత రాజ్యాంగంలో రాసి ఉందా? ఎస్ఐలను కానిస్టేబుల్లను సిఐలను సార్ అని పిలవాలి అని చెప్పి రాజ్యాంగంలో ఉన్న రాసి ఉన్నదా? రాసి ఉంటే చూపెట్టు. నువ్వు ఏ సెక్షన్ ప్రకారంగా నువ్వు ఆయనను కొట్టినావు? ఏ యాక్ట్ ప్రకారంగా ఆయన మీద చేసుకున్నావు? ఏ యాక్ట్ ప్రకారంగా నువ్వు ఆయనను బూతులు తిట్టినావు? ఏ యాక్ట్ ప్రకారంగా చేసినావు? ఇదే అత్యుత్సాహం ప్రదర్శించద్దు. డ్రెస్ ఉన్నది కదా అని చెప్పి నేను ఎట్లా పడితే అట్లా తిడతా, ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే నడవది. మీ అయ్యే జాగిరి కాదు చట్టాలు. అక్కడ స్టేషన్ కూడా మీ అయ్యే జాగిర్లు కూడా కాదు. ప్రజలు ట్యాక్సులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి. కొడుకల్లారా ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు ట్యాక్సులు కట్టడం బంద్ పెడితే మీకు కుక్క బతకైతుంది. ఇది మిమ్మల్ని డ్రెస్ తీసి బయటకు పోతే మిమ్మల్ని కుక్కలు కూడా దేకాయి. మాట నోటికి ఎంత గంట మాట్లాడతారా? న్యాయ బ్రాహ్మణ సోదరులారా, ఈ ఎస్ఐ మాట్లాడే దానికి ఏం చేస్తే బాగుంటుంది? అదే సాదా సీదా ఒక షాప్ పెట్టుకొని న్యాయ బ్రాహ్మణ కులస్తాడు, కటింగ్ చేసుకొని బతుకుంటాడే. వాని దగ్గరికి కటింగ్ కోసం అని పోతావు, వాన్నే కొడతావు, వాన్నే తిడతావా? చట్టాలు ఏమన్నా నీ చుట్టాలా? నీ అయ్యే జాగిరా ఏమన్నా? నీకేమన్నా అధికారం శాశ్వతం అనుకుంటున్నావా? ఇంకో 5 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అవుతావు. నిన్ను కుక్కలు కూడా దేకాయి. నీ డిపార్ట్మెంటే నిన్ను దేకది. నీకు పెన్షన్ కూడా రాదు. అసొంటిది చూడు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇసొంటోడు చీడ పురుగు. నీతి నిజాయితీగా ఉండి ప్రజలకు సేవ చేసేటోనికి ఇసొంటోనితోని హోల్ డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు. నీతి నిజాయితీగా ఉండి సేవ చేసేటోనికి మచ్చ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈయనని అంటున్నారా? హోల్ డిపార్ట్మెంట్నే అంటున్నారు. ఈ ఎస్ఐని అంటున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐ అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ కదా. ఎంతోమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, నీతి నిజాయితీగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు ప్రజలకు. అసొంటి వాళ్ళకు ఇసొంటి ఉల్పాగాళ్ళతోటి మచ్చ వస్తున్నది. నాకు అర్థం కాదు, కానీ అన్నాడు తప్పేమున్నది ఆయనలో? ఏమైనా తురుంకానువా? లేకపోతే మరి నేను సారాన పిలువా? చూడు, ఆయనకు చక్కగా నడవనే అత్తలేదు. అవసరం ఆయన బల్బు? చూడు చూడిగో, నడవనే ఎత్తలేదు. ఎందుకంత బల్బు? అక్కడ నిలుచున్నాడు చూడాగో.
గట్టిగా అంతే అవతల పడతట్టున్నాడు, 2 గుద్దులు గుద్దితే పానం పోయేటట్టున్నది. ఆ ముసలి వయసులో ఇది అవసరమా? అంత బల్బు చూపెట్టి అవసరమా? నీ అయ్యా జాగిరి అనుకుంటానా ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంటు? లేదేమన్నా రాసుకున్నావా బాండ్ పేపర్ మీద ఇట్లా చచ్చదాకా నేను పోలీస్ అని ఇట్లా ఏమన్నా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనా రాజ్యాంగబద్ధంగా డ్యూటీ చేయాలి, అంతేగాని నాకు డ్రెస్ ఉంది, అధికారం ఉంది, నా చేతిలో గన్ను ఉంది, లాఠీ ఉంది అని చెప్పి ఎవరి మీద వర్తకాల మీద దుర్భాషలు ఆడుతూ కొట్టుతూ అది చేస్తే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. సమాజమే కాదు, నీ డిపార్ట్మెంటే నీ మీద యాక్షన్ తీసుకుంటుంది. సమాజంలో ఇటువంటి పోలీసు వాళ్ళు చీడ పురుగులు అసంటి వాళ్ళు ఈయన పట్టుకపోయి ఎన్కౌంటర్ చేయాలి, తుప్పలలో తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలి డైరెక్ట్గా, బుద్ధి వస్తుంది. నాయ బ్రాహ్మణ సోదరులారా ఒకసారి కామెంట్ చేయండి, ఈయన మాట్లాడిన మాటలు కరెక్టేనా? ఇలా మాట్లాడడం కరెక్టా? ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి, నలుగురికి సమాధానం చెప్పాల్సిన ఆఫీసర్ అయి ఉండి, ఒక కటింగ్ షాప్ పోయి నాయ బ్రాహ్మణ సోదరుని అక్క, అమ్మ, అవ్వ వాడిని ఇష్టపడి తిట్టిండు, అలా కుటుంబం అంతా ఏం చేసింది? అది పద్ధతేనా మాట్లాడడం? మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, దయచేసి వీడియో షేర్ చేయండి. ఇలాంటి లఫంగాళ్ళకు బుద్ధి రావాలి, మళ్ళీ ఒకటి సొంతోడు రావద్దు. బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి రాజ్యాంగబద్ధంగా డ్యూటీ చేస్తున్నావు కాబట్టి రెస్పెక్ట్ ఉండాలా, చట్టాల పట్ల అవగాహన ఉండాలా, సమాజం పట్ల గౌరవం ఉండాలి, ఒక వ్యక్తి పట్ల నమ్మకం ఉండాలి, ఒక వ్యక్తి పట్ల గౌరవం కూడా ఉండాలి. అంతేగాని నాకు డ్రెస్ ఉన్నది, నా చేతులు ఇవన్నీ ఉన్నాయి, నాకు అది ఉన్నది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊకోదు సమాజం. కుక్కలు కూడా మీ గిసొంటి వాళ్ళని దేకాయి.